వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి మండలం రాజువారి చింతలపాలెంలో శ్రీ శ్రీ విజయదుర్గా ఆస్థాన పీఠం పత్రి బ్రహ్మయ్య స్వామి ఆధ్వర్యంలో శ్రీ మహాగణపతి లక్ష్మి మహాచండీ యాగం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు. అనంతరం స్వామివారిని దర్శించుకొని మహాచండీ యాగం పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు. కావలి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని, కావలి నియోజకవర్గంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపు కాస్తానని తెలిపారు. यज्ञो वै विष्णु యజ్ఞస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణుకి శ్రీకారం చుట్టి జ్యోతి ప్రజ్వలన చేసి అరుగు ఇక యజ్ఞ కార్యక్రమాన్ని మంగళ నీరాజనంతో ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణ మహారాజ్ఞి కీ జై మహారాజ్ చేతుల మీదుగా పశుమాన్ భవతి సమర్పిస్తున్నారు. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ప్రథమ పౌరుడుగా మన స్థానిక ఈ యజ్ఞ వైభవాన్ని గురించి విజయదుర్గ పీఠం వారు కోరుతూ ఉన్నారు.
మిత్రుడు యాగ సంరక్షణకి రాముడు ఏ విధంగా కదిలి వెళ్ళాడో ఈ వెంకట కృష్ణారెడ్డి గారు అట్లా చక్కగా ఈ ధార్మిక కార్యక్రమం విశ్వశాంతి తెలియజేస్తున్నాను. అందరూ కూడా టిఫిన్లు చేసి వెళ్ళాలా? విజయదుర్గ ఆస్థాన అధ్యక్షులైనటువంటి ఆస్థాన పీఠాధ్యక్షులైనటువంటి శ్రీ బ్రహ్మం గారు దివ్య ఆలోచనలో పుట్టుకొచ్చిందే ఈ చండీ యాగం. ఆ తల్లి దీవెనల కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని, ప్రజలు పిల్లలు పాడి పంటలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని, ఆ చండీ మాత ఆశీస్సులు మనందరికీ దక్కాలని ఈరోజు బ్రహ్మయ్య స్వామి గారు ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టినందుకు గురువర్యులకి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా అభినందిస్తూ, దీన్ని ఋత్విక్గా భావించి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఋత్విక్కులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనిషిలో ఉండేటువంటి అవలక్షణాలు తొలగి సన్మార్గంలో పయనించడమే దేవుని యొక్క మనందరి యొక్క భక్తి. అన్ని జన్మల కంటే కూడా మానవ జన్మ చాలా గొప్పది. అటువంటి జన్మనిచ్చిన ఆ దేవుడికి రుణం తీర్చుకోవడం మనందరి బాధ్యత. మనల్ని ఒక చెట్టుగానో, ఒక పక్షిగానో, ఒక జంతువుగానో కాకుండా మాట్లాడే మనసున్న మనిషిగా మనల్ని జన్మించే జన్మకి కారకుడైన మొదటి గురువులు దేవుళ్ళు మన తల్లిదండ్రులైతే, ఆ తర్వాత ఈ సృష్టిలో ఉన్నటువంటి అనంత జీవకోటికి ప్రాణాయువుని ఇచ్చి వాళ్ళు పెరిగేటట్టు చేసి మళ్ళా వాళ్ళని నశింపచేసేటట్టు చేసినటువంటి సృష్టికర్తలైనటువంటి త్రిమూర్తులని మనం నిరంతరం సేవించాలి. వారి ఎడల భక్తి మార్గంలో మనం పయనించాలి. ఆ తల్లుల ఆశీస్సులు మనకు ఉండాలని, మానవులుగా మనం పుట్టాము కాబట్టి, మనసుంది కాబట్టి, మాట్లాడే హక్కు మనకుంది కాబట్టి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో. చెట్లు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, సముద్రం ఉండే చేపలు, వివిధ జలరాశులు కావచ్చు, అన్నీ కూడా. కానీ ఏ ఒక్కటికి లేని జన్మ ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చారు. అందుకే చేతులెత్తి మనం దేవుడిని నమస్కరించాలి. కానీ ఈరోజు మనం కల్మషం అయిపోతున్నాం. మనం దేవుడి మీద కృతజ్ఞత కట్టుడు దగ్గరికి వెళ్తున్నాం. అక్కడే మన పాపాన్ని మూట కట్టుకుంటున్నాం. ఇచ్చేసాడు దేవుడు మనకు మంచి జన్మ. ఇంకా మనం చేయాల్సింది మన మనసుని ప్రక్షాళన చేసుకుని, మన మనసుని ఏకాగ్రత పెట్టుకుని, ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్య ద్వేషాలు లేకుండా మనము, మన సమాజము, మన పక్క ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలని, కులాలు మతాలు అన్నిటికీ సంబంధం లేకుండా అందరూ ఒకటిగా జీవించేటట్టు మాకు ఆ జ్ఞానాన్ని అందించండి అని చెప్పి మనం దేవుణ్ణి కోరుకుంటున్నాం. కోరుకోవాలి కూడా. అదే మన హిందూ సాంప్రదాయ పద్ధతి, మన సనాతన ధర్మం. ఈ రోజున 3 కోటి దేవతలైనటువంటి సాక్షిగా ఆ దేవతలందరికీ తల్లులైనటువంటి పార్వతీదేవి, సరస్వతీదేవి, మహాలక్ష్మి, ఈ ముగ్గురి కలయికతో వచ్చిన తల్లే చండీ. ఆ చండీ యాగం చేయటం మనందరి పూర్వజన్మ సుకృతం. కొన్ని వందల పూజలు ఫలితం కంటే కూడా ఒక్క చండీ యాగం ఫలింపు అంత చాలా గొప్పది. 13 అధ్యాయాల రూపంలో చెప్పేటువంటి ఈ చండీ యాగాన్ని అందరూ కూడా తిలకించండి, తీర్థప్రసాదాలు తీసుకోండి. కానీ దాని యొక్క అర్థాన్ని మనం పునికి పుచ్చుకొని, ఆ అర్థాన్ని మన హృదయం నిండా నింపుకొని, ఆ తల్లి చెప్పినటువంటి మాటలు మనం తెలుసుకొని, ఆ విధంగా మనందరం కూడా నడిచిన నాడే నిజంగా మనం చండీ యాగ యొక్క ఫలం. ముఖ్యంగా ఎందుకంటే నేను మామూలుగా గుడికి జనాలందరి మధ్యలో ఉన్నప్పుడు వచ్చే అలవాటు నాకు లేదు. ఎందుకంటే ఇది ఆ తల్లి యొక్క నివాస స్థలం. ఇక్కడ ఆ తల్లికి నమస్కారం తప్ప ఎదుటి వ్యక్తులకు ఎవరికి నమస్కారం చేయకూడదు. కానీ మేము రాజకీయ నాయకులం కాబట్టి
అందరూ మేము వస్తే ఈ గుడిలో కూడా మాకే నమస్కారం చేస్తే తల్లికి తక్కాల్సిన నమస్కారం మాకు తక్కుతుంది, అది మాకు పాపం. అందుకనే నేనైతే వ్యక్తిగతంగా హిందూ ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా ఉత్సవాలప్పుడు రాను. కానీ నా ఇష్టమైన తల్లి చండి సంవత్సరానికి ఒక్కసారి నా ఇంట్లో నేను, నా బిడ్డలు, నా భార్య సమక్షంలో చండీ యాగం చేసుకోవడం మాకు ఆనవాయితీగా ఉంది. అందుకనే ఇక్కడ మహాచండీ యాగం జరుగుతుంటే తిలకిద్దామని ఈ ప్రాంతానికి రావటం కూడా జరిగింది. అందరూ కూడా మనసారా ఆ తల్లి దీవులను పొందాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.